అమ్మా అమ్మా నీళ్ళమ్మా చూడటానికి రాలేదమ్మా. ఎంత తెలుసమ్మా? అమ్మా అమ్మా తలుపు తీయమ్మా. నువ్వు తప్ప నాకెవరున్నారు? అమ్మా సిమ్లా దాపురించావు, ఏం తెలుస్తావు? విషయం తెలియకుండా మాట్లాడుతూ దొంగతనం కేసు అంటే దొంగతనం కేసు వందనం, జడ్జికి వందనం, కోర్టుకి వందనం, అందరికి వందనం. సైలెన్స్ 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 అంటున్నాడు కదా. ఏం కేసు అయ్యా ఇది? కూర్చోవయ్యా. పెద్ద జస్టిస్ చౌదరిలో లేచాడు. నేను చెప్తానయ్యా, ఓ సైకిల్ కొట్టేశాను, అది ఓ ఆడపిల్ల సైకిల్. దానికి పోయి ఆ వకీలు 4 నెలలుగా వాయిదా వాయిదా అంటూ నలిపేస్తాడయ్యా. వకీల్ నేకొచ్చినతో సంబంధించకూడదు. అట్నే ప్రకాష్ రాజు గారా? ఇలా తెక్కగా మాట్లాడితే పిచ్చాసుపత్రి పంపిస్తాను, జాగ్రత్త. అయ్యా వెరీ సారీ, వాయించా సారీ, మన్నించి కరుణించి వదిలేవా ఈసారి. అయ్యా ఆ టైప్ ఆంటీ నవ్వుతోంది. యువర్ ఆనర్, ఇలాంటి ముద్దాయి మీద 18 కేసులున్నాయి. అందులో 4 కన్వర్ట్ అయ్యాయి, మిగతావన్నీ వాయిదాల్లో ఉన్నాయి. yes యువర్ ఆనర్. ఆయన చెప్పిన 18 కేసుల్లో తీర్పు చెప్పిన 4 కేసులే నావండి. మిగిలిన కేసులన్నీ ఇక్కడ కూర్చున్నారే అసూయ ఐపీఎస్ ఆయన కల్పించినవి యువర్ ఆనర్. మీరు తాగండి, ఇని గొంతు ఎండిపోయి ఉండదు. తాగేసరే యువర్ ఆనర్. ఇక మన విషయానికి వద్దాం. అది కొంచెం డీసెంట్ అయిన కేసు అయినా పర్వాలేదు యువర్ ఆనర్. కాశీ గంగలో కోక మిస్ అయితే రామేశ్వరం వచ్చి నన్ను పట్టుకుంటున్నారు. మీరే చెప్పండి యువర్ ఆనర్, లంగాలు కోకలు కొట్టేసి నేను ఏం చేసుకున్నాను చెప్పండి. ఇటువంటి చీఫ్ కేసు అన్ని పెట్టేసరికి ఊళ్ళో ఉన్న రెస్పెక్టే పోయింది యువర్ ఆనర్. నీకేటో వెళ్ళిపోయింది బుర్రా. నేరం ఒప్పుకుంటున్నావా? ఒప్పుకున్నానయ్యా. 6 నెలలు జైలు శిక్ష లేదా 5,000 రూపాయల ఫైన్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ 3,000, అన్నీ కలిపి 8,000. యువర్ ఆనర్. జైలుకి వెళ్తావా, డబ్బు కడతావా? చదువుకునే రోజుల్లో బుద్ధిగా చదవకుండా 4 నెలలు నన్ను కోర్టు చుట్టూ తిప్పినందుకు నా బదులు నా లాయర్ కడతాడు. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు. నందా ఇంకా అదే తలుచుకుని బాధపడకో. బ్యాడ్ టైం అనుకుని మర్చిపో. నీకంటూ ఓ తల్లి చెల్లి ఉన్నారు. నాలాంటి అనాథం తలుచుకునే దిక్కెవరున్నారు చెప్పు? అంతా తలరాత అనుకోవడమే. 20-30 ఏళ్ళు జైల్లో ఉండొచ్చి ఒక ఆయన మంత్రి కాలే. ఆయన పేరు కూడా, మనిషి కూడా చూడడానికి ఇంచుమించు మనలాగే ఉంటాడు, మండేలా. నువ్వు ఆయనలాగే చదువుకుని గొప్పడు అయ్యావనుకో, అన్నీ అయ్యే సర్దుకుంటాయి. మంచి మెరిటే ఉంది. గుడ్. ఎక్కడ చదివావు? ఇక్కడే సార్. ఇక్కడంటే? ఇక్కడే, మైనర్ జైల్లో. బయట ఊళ్ళలో చాలా కాలేజెస్ ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చుగా. పొరుగురు మాత్రం పోరు, ఇది నా సొంత ఊరు. ఓ పంచే, ఇది నేను డిసైడ్ చేసే విషయం కాదు. పెద్ద ఆయనకి కావాలంటే ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళి వారితో మాట్లాడు ప్లీజ్. ఎవరు? కరెస్పాండెంట్.
గాయత్రి, నాన్న అల్లుడు గారు ఎక్కడ? పిలుస్తాను నాన్న. ఏమండి, నాన్న పిలుస్తున్నారు. రాజేశ్వరి, దమయంతి యూనిఫామ్ వేసుకోండి, టైం అవుతుంది. అయ్యగారిని కలవాలి. ఎందుకు? చీటీ తెచ్చావా? ఆయన రమ్మన్నారా? వస్తున్నావు. తప్పు. కమిన్ సార్. హలో కొత్త కలెక్టర్ గారు. నమస్కారం. వారు మహేంద్రవర్మ గారు. ఇక్కడున్న గవర్నమెంట్ బిల్డింగ్, కాలేజ్, హాస్పిటల్ అన్నీ వీళ్ల పూర్వీకుల సంపదే. మన కలెక్టర్ ఆఫీస్తో సహా. వీరు ఫణీంద్రవర్మ గారు. వీరబ్బాయే ఇప్పుడు మనం చూడటానికి వచ్చిన ఉపేంద్రవర్మ గారు. వీరి పీరియడ్లోనే సార్ రాజుల పాలన రద్దు చేసి గవర్నమెంట్ టేకౌట్ చేసుకుంది. ఈ రోజు వీరు అధికారంలో లేకపోయినా ప్రజల్లో మాత్రం వీరి మీదున్న గౌరవ మర్యాదల్లో ఏ మార్పు రాలేదు సార్. నిజం చెప్పాలంటే ఈ ఊరి ప్రజలందరూ మన ప్రభుత్వం చట్టం కంటే వీరినే ఎక్కువ నమ్ముతారు సార్. వీరు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. వీరి నీడ కనపడితే చాలు నమస్కారం చేసి. నమస్కారం సార్. యూ కలెక్టర్ మిస్టర్ విద్యాసాగర్. గవర్నమెంట్ ఒక జియో పాస్ చేసింది. ఇంతకాలంగా కలెక్టర్ ఆఫీసులో ఉన్న మీ తాతగారి విగ్రహాన్ని తీసేసి లేట్ పొలిటికల్ లీడర్ విగ్రహాన్ని పెట్టాలని ఈ విషయం మీకు చెప్పేద్దామని వచ్చాం. ఇందులో చెప్పడానికి ఏముంది? ఏం లేదు, మీ దగ్గర నుంచి మేము తీసుకున్నది కదా. మీరు తీసుకున్నది కాదు, మాకు మేముగా ఇచ్చింది. ఆత్మానండి తండ్రి. ఈవిడ గంట కొడితేనే దేవుడి దర్శనం ఇస్తాడా? దాన్ని తీయడానికి అభ్యంతరం ఏం లేదు. కానీ కొత్తగా మీరు పెట్టబోయే దానివల్ల నలుగురు కొట్టుకుని చావకుండా ఉంటే చాలు. సమస్య అక్కడేగా మొదలయ్యేది. అందుకు అభ్యంతరం అయితే కావాలంటే నేను రాసి. తరువాత మీరు మీకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా క్యాంపుకి వెళ్తున్నారట, సహాయం చేస్తున్నారు, సంతోషమే. See, this is not only connected with Indian government. ట్రాన్సిట్ క్యాంప్ అనేది యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన విషయం. ఆగండి. ట్రాన్సిట్ ఏంటి మీరు అనేది? ఇట్స్ రిపాట్రైట్స్ క్యాంప్. స్వదేశానికి తిరిగి వచ్చిన శరణార్థుల పునరావాస కేంద్రం. సార్, అక్కడికి వెళ్ళడానికి ప్రాపర్ పర్మిషన్ తీసుకోవాలి. అదే ఒక లెటర్ రాసిస్తే చాలు సార్. మీ ఉద్దేశం స్వదేశానికి వచ్చిన శరణార్థులకి నేను సాయం చేయడానికి అనుమతించండి అని సర్కార్ని అడుక్కోవాలి. అది కూడా ఒక ఫార్మాలిటీకే సార్. ఇచ్చేయండి. సారీ ఇఫ్ యూఆర్ బాదరింగ్ యూ టూ మచ్. నువ్వే ఊరు కలెక్టర్వి? ప్రిన్సిపల్ మిమ్మల్ని కలవమన్నారు. చదువుకోవాలని ఆశ, చేర్చుకోమంటున్నారు. నువ్వెవర్రా? మైనర్ జైల్లో చదివితే సీట్ ఇవ్వకూడదా? ఎవరన్నా? అందుకేగా మీకు కట్టించింది. చదువు తప్పని జరుగుతున్నాయి ఇక్కడ. నేను చెప్తాను, వెళ్ళు. అనుజా, దుశ్శాసన, ఇలా రా.